ఒక మైండ్ సెట్‌లో ఒకటుంటదనమాట. అదేంటిదంటే రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలున్నాయి గదా! ఈటి గురించి అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు? మన దేశంలో ఉన్న ఫేమస్ యాక్టర్స్ తీసుకుంటే ఇప్పుడు 'ప్రభాస్' కాడి నుంచి 'సల్మాన్ ఖాన్' వరకు ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్‌ని తీసుకొని ప్రమోట్ జేయొచ్చు కదా! గవర్నమెంటు. ఇప్పుడు వాళ్ళ యాక్టర్స్‌ని అడిగితే అంటే మీ 1 వీక్ మాకు కాల్ చేసి కావాలి ఇలా మనం ప్రమోట్ చేసుకుందాం మన దేశం గురించి, ఇట్లా మన టూరిజాన్ని పెంచుకుందామంటే ప్రతి యాక్టర్ ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడు? మన దేశాన్ని మనం డెవలప్ చేసుకుందాం అంటే ఏ యాక్టర్ అయినా ఒప్పుకుంటాడు. వాటి గురించి మనం బయటికి తెలవకపోవడం. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషన్'. ప్రతి ఒక్కరు అనూష్ గారిని తిడతారు గానీ, ఈ పర్టిక్యులర్ పాయింట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వభావాల కోసం ప్రతి టాపిక్ తీస్తుండు. ఆయన దేవి దేవతలను తిట్టడం తప్పే. ఆయన ఇంకో విషయం కూడా అన్నాడు. ఏంటిదది మన దేశం గురించి కూడా మాట్లాడిండు. అదే దేవి దేవతలను తిడుతున్నానని చెప్పి ప్రతి ఒక్కరు టాపిక్ తీస్తారు. కానీ దేశం గురించి మాట్లాడాను. ఈ మాట్లాడిన దాని గురించి ఈ టాపిక్ గురించి ఎవ్వడు కూడా ఏదో అంటుర్రు కానీ దీని గురించి స్పెషల్‌గా ఎవరు వీడియో చేయట్లే. నాకదే కొంచెం షాకింగ్‌గా అనిపించింది. మనమన్నా చేద్దామన్న ఒక ఆలోచనతోని ముందుకొచ్చాననమాట. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అనివాస్ గారు చాలా మందితో కాంట్రోవర్సీ‌లు ఎదుర్కొండు. దాంతో పాటు హిందూ దేవి దేవతలను తిట్టడం గాని, మన దేశాన్ని తిట్టడం గాని, మన దేవతలను తిట్టడం గాని, ఆయన యూట్యూబ్‌లో ఒక వీడియోలో స్పెషల్‌గా మాట్లాడుతూ నేను రాను ఇండియాకి. రేపు ఒకవేళ నాకు ఒక బిడ్డ గాని పుడితే, ఆ బిడ్డని చేస్తే నా పరిస్థితి ఏంటి అన్న విధంగా మాట్లాడిండనమాట. ఆయన చెప్పేదేందంటే, ఇక్కడ నేనుండే కొన్ని దేశాల్లో సేఫు. కాకపోతే ఇండియాలో అంత సేఫ్ లేదు అనే విధంగా మాట్లాడుతుండు. ఆయన మాట్లాడిన విధం ఏందంటే, ఆయన చానా దేశాలు తిరిగిండు. చానా జ్ఞాని అని చెప్తుంటాడు గదా! ఆయన జ్ఞానం గురించి మనం తర్వాత పక్కన పెడితే, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను మీకు వీలైతే చానా వరకు గూగుల్‌లో గాని, ఎక్కడైనా గాని కొంచెం సెర్చ్ చేసి వెతికి వాటి గురించి అంటే గత సంవత్సరం గురించి జరిగిన మానభంగాల గురించి గాని, అత్యాచారాల గురించి గాని, వాటి గురించి కొంచెం ఒక ఇక్కడ స్క్రీన్ మీద ఎక్కడ గాని, ఎక్కడైనా స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనకి ఇండియాకి ఇంత బాగా తెలుసు ఇండియా గురించి. అదే బయట దేశాల్లో కొంచెం పోయినామనుకో మనం బయట దేశాల్లో అయితే మన ఇండియా గురించి ఎంతమందో గొప్పగా చెప్పుకుంటుంటారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మన ఇంట్లో లోపాలు మాత్రమే తెలుస్తది. పక్కింటోడి గురించి మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం కప్పిపుచ్చుకోవడం గాని, దాచిపెట్టుకోవడం గాని చేస్తారు. అలాంటి విషయాలు ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్‌గా చైనా గురించి మాట్లాడుకుంటే నేను చైనా గురించి గూగుల్ ఎతకడానికి గాని, కొన్ని ఏఐలో గాని, లైక్ ఇది మన జెమినీ గాని, చాట్‌జిపిటి కానీ కొన్ని ఏఐలలో ఎతుకుతుంటే నా ఏ చైనా గురించి ఏ పర్టిక్యులర్ క్వెషన్స్ రైజ్ చేసినా కూడా వాటి గురించి ఆన్సర్ రాట్లే. చెప్పేదేందంటే నాకు ఒకవేళ మీకు వీలైతే ఇక్కడ కూడా ఇస్తా. దాని గురించి కూడా ఒక పైన స్క్రీన్ మీద ఏమంటుందంటే ఏఐ గాని చైనా గురించి ఏవి ప్రత్యేకంగా బహిరంగంగా బయటికి రావు అవి. కొన్ని వాళ్ళు కావాలనే దాచిపెడుతుంటారు అన్న విధంగా మాట్లాడుతుంది. మన వేలో కొట్టినా కూడా గూగుల్ కొట్టినా కూడా మనకి దాని గురించి అంత స్పష్టత రాట్లే. ఇక్కడ జరిగేది మన ఇళ్ళలో కూడా కొన్ని చూసుకుంటే ఇంటి గుట్టు బయట ఎవరు పెట్టుకోరన్నట్లు చానా మంది ప్రతి చిన్నదానికి పెద్దానికి ఊకునే గొడవలు పెట్టుకొని బయట అల్లరిగా చేసుకుంటూ అంటే చిన్నదానికి పెద్దానికి గొడవలు పెట్టుకుంటారు. ఈ ఈ స్వభావం ఒకటైతే అదే కొంతమంది చూడండి కొంత చదువుకున్న వాళ్ళు గాని, కొంచెం హెడ్‌గేటెడ్ గాని వాళ్ళ ఇళ్ళలో గొడవలైతే బయటికి రావు. అలాగే కొన్ని విషయాలేందంటే ఇప్పుడు చైనా గురించి మాట్లాడుకుంటే అదే అక్కడ అక్కడ కూడా మానవ అత్యాచారాలు జరుగుతాయి అన్నదానికి ఎగ్జాంపుల్ తర్వాత మనం తీసుకున్నా కూడా అక్కడ కూడా దొరుకుతాయి. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోన ఇలాంటివి జరగాల్సిందే. అదెందుకంటే మనం హ్యూమన్స్ మన మనుషులు మన బాడీ నేచర్ ఏందంటే ఇక్కడ నేను ప్రతిసారి పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ రైజ్ చేస్తుంటా. అదేంటిదంటే మనుషులన్నాక మంచి వాళ్ళుంటరు, చెడ్డవాళ్ళుంటరు. ప్రతితోన ఎక్కడ ఎంత దేశం చూసుకుని నువ్వెక్కడైనా గానీ, ఎలాంటి దేశంలో ఏ దేశం గురించి మన ఇండియాతో మాట్లాడుకున్నా, ఇస్రాయల్ గురించి చేసినా, సౌదీ గురించి మాట్లాడినా గూడా ప్రతి దేశంలో ఈ 3 దేశాల గురించి మాట్లాడడానికి కారణం ఏందంటే మీకు తెలుసు. ఈ 3 దేశాలు కూడా మనం తీసుకున్నాం గదా! ప్రతి చోట మంచి వాళ్ళుంటరు, చెడ్డవాళ్ళుంటరు. ఇది మనకు తెలియాలి గాదు. తెలుసు ప్రతి ఒక్కడికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఈటిని అవగాహించుకోరనమాట. అవగాహన పెంచుకోవడానికి మాట్లాడుకోరు ఈటి గురించి. ఇక్కడ మన దేశంలో మనం చూసుకుంటే ఇక్కడ చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో చూసుకున్నాం అక్కడ కూడా అంతే. సౌదీలో చూసుకున్నాం అక్కడ కూడా అంతే. ప్రతి దేశంలో ప్రతి దగ్గర మంచి వాళ్ళుంటరు, చెడ్డవాళ్ళుంటరు. అలాంటప్పుడు అత్యాచార మానవంగా దోపిడీలు, హత్యలు జరగవనడానికి నిదర్శనం ఏంటి? కాకపోతే ఇక్కడ కొన్ని దేశాలేందంటే అంటారు చూసారా? వాటి తప్పుల్ని లోపల కప్పెట్టుకొని మాది కొంచెం గొప్ప దేశం. మా దేశాల్లో ఇక్కడ శాంతి భద్రతలెక్కువున్నాయి అనే విధంగా చూపిస్తుంటరు. ప్రతిసారి నేను నమ్మే ఒక సిద్ధాంతం ఉంటది. మంచివాడున్న కాడ చెడ్డవాడుంటాడు. చెడ్డవాడున్న కాడ మంచివాడుంటాయి. ఇవి 2 ఉంటాయి. అది మన నేచర్. దేవుడున్నాక ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకున్నాం. దేవుడున్నాక దెయ్యం ఉంటది. దెయ్యం అన్నాక దేవుడు ఉంటాడు. మనిషికి నేచర్ అది. మనకి ధైర్యం ఉంటది. మనకేమన్నా గొడవైతే ఎదిరించాలన్న ధైర్యం ఉంటది. మనం ఏదన్నా కొంచెం ఆపదలున్నప్పుడు గాని కొంచెం భయం గూడా మనకొస్తది. ధైర్యం, భయం అన్నీ ఎలా ఉంటాయి. దేవుడిదేమని ఎలాగనుకుంటాం. మంచివాడు, చెడ్డవాడు, చెడు పనులు, మంచి పనులు, చెడు పనులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం దాని గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుకుంటే మన దేశం గురించి మన దేశం అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ జనాభా ఎక్కువ. దానివల్ల ఎక్కువ ఒక చిన్న జపాన్ గురించి మాట్లాడుకున్నాం. కంట్రీ గురించి ఇప్పుడు ఇజ్రాయెల్‌లో మాట్లాడుకున్నా గూడా అక్కడ పాపులేషన్ చాలా తక్కువ గదా! అక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ కూడా జరుగుతాయి. కానీ నువ్వు అక్కడ పోయి చూసినవంటే చూసినవన్న కాదు. మనం నమ్మి ఒక సిద్ధాంతం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మంచి ఉన్న కాడ చెడు డెఫినెట్‌గా ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దేశాల వాళ్ళు కొంచెం బయటికి తెచ్చుకోవడానికి
పడరు. మనమేందంటే మనం బహిరంగంగా ప్రతి దాని గురించి చెప్పేస్తుంటాం. అది ఇదని. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకు మన దేశం గురించి తెలుసు. అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ దేశం గురించి తెలుసు. ఒకవేళ మనం ఒక సర్వే చేసిందన్నా కూడా బయటికి రానీయకుండా చేస్తుర్రు. అక్కడ ఉన్న వాళ్ళని పోయి కనుక్కుంటే గాని తెలవదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎట్లుంటారంటే వాళ్ళకే తెలుసు కదా! మనం పోయి అడగగానే వాళ్ళు చెప్పేయరు మనలాగా. ఇది అది అని. మనం కూడా చాలా వరకు చెప్పం. ఏందంటే కొంతమంది ఇప్పుడు యూట్యూబర్స్ ఏందంటే విచ్చలవిడిగా వాళ్ళు వీడియోస్ ట్రెండింగ్‌లో రావడానికి అన్వేషాలు తీసుకోవడం, ట్రెండింగ్ టాపిక్ తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడం, బూతులు తిట్టుకోవడం అలా జరుగుతుంటాయి గానీ, ఎవ్వరు ప్రతి దేశాల్లో మీ దేశం గురించి చెప్పమన్నప్పుడు ఎవ్వరు బయట పెట్టరు. అన్వేష్ గారు మాట్లాడడం బయట ఎట్లుంటారు గానీ మన తెలుగులోనే మాట్లాడుతున్నారు గానీ దానివల్లేగా మనకు తెలిసింది. ఇక్కడ అన్వేష్ చెప్పేదేంటంటే మన దేశంలో అత్యాచారాలు ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ బయట దేశాలు థాయిలాండ్ గాని వాటి గురించి తక్కువ అని ఆయన మాట్లాడే విధానం గాని, అక్కడ పాపులేషన్ తక్కువ మెయిన్ ఒక రీజన్ అయితే. కాకపోతే అక్కడ కూడా జరుగుతాయి. దాగబడడానికి అసలు నిదర్శనం అనేది కాకపోతే ఏందంటే కొన్ని అణిచివేయటం గాని, దాచిపెట్టడం గాని, ఇంకొకటి మన ఇండియాలో కొంచెం సాంప్రదాయ పద్ధతులు కొంచెం ఎక్కువుంటాయి గదా! దానివల్ల ఏందంటే ఇది కొంచెం చీమ చిటుకుమన్నా గూడా ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో ఎంత సాంప్రదాయం ఉంటదో మన దగ్గర, అంతే అంటారు చూసినవా సాడీలు అంటారు బాగా. సాడీలు గాని, చెప్పుడు మాటలు మాట్లాడుకోవడం గాని, అవి గూడా చానా ఎక్కువుంటాయి మనకి. పక్కనోడు బాగుపడుతుండంటే మన తాన ఎవ్వడు సహించడు. అలాగే మనకున్న బ్యాడ్ ఏందంటే ఒకడు ఎదుగుతుంటే చూడలేకపోవడం మనకున్న బ్యాడ్ అన్నమాట. దానివల్ల ఏందంటే వాళ్ళున్న మంచిని గూడా మనం చెడుగా చేసి అందరికి చెప్పుకోవడం వల్ల ఏందంటే మనం చెడ్డవాళ్ళం అయిపోతున్నాం గానీ, మనం చెడ్డవాళ్ళై పక్క వాళ్ళకి అనుసరిస్తున్నాం గానీ, ఇక్కడ మనం అంత చెడ్డవాళ్ళం అనేది ఏమి ఎందుకంటే ఇక్కడున్నంత వాల్యుబుల్ థింగ్స్ గాని, మనం మనుషులకిచ్చేంత ప్రయారిటీ గాని ఇక్కడ ఇవ్వడు. మదర్స్‌కి గాని కాపోతే మన దగ్గర గూడా ఇదే రేపు ఏందంటే బయట పోయి ఆ కల్చర్‌ని మనం తెచ్చుకుంటున్నాం గానీ, కొన్ని తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎయటం, పిల్లల్ని అక్కడే హాస్టల్స్‌లో ఎక్కువేయడం కాకపోతే ఒకప్పుడు పిల్లల్ని చూసుకునే విధానం గాని, తల్లిదండ్రులు గాని, ఒకప్పుడు మనం గురువులంటే దైవంతో సమానంగా చూసే మన దేశంలో మనకున్న సాంప్రదాయాలవి. అలాగే పక్క దేశాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి కూడా కొన్ని ఎథిక్స్, వాల్యూస్ వాళ్ళకుంటాయి. ఇక్కడ నేను చెప్పడం ఏందంటే ఏ దేశానికి స్పెషాలిటీ ఆ దేశందేనబ్బా! కాపోతే మన దేశంలో జనాభా ఎక్కువున్నందువల్ల ఇంకోటి మన దేశంలో మెయిన్‌గా ఉండేదంటే ప్రతి పక్క దేశాల్లో కూడా ఉంటారు. నేను ఉండరని కాదు. అక్కడ కూడా అసూయలు, ఈర్ష్యలు ఉంటాయి. ఇక్కడ మన దేశంలో ఉన్నాం కాబట్టి మన దేశం గురించి మనకు తెలుసు. మనం మాట్లాడుకుంటాం. అసూయలేనిది ఎక్కడ? మనం ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటే ఇప్పుడు మన దేశం గురించి మన సినిమాలు తీస్తున్నాం గదా! మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు 'రాజమౌళి' గారు తీసిన సినిమాలు గాని, ఎవరైనా మన బట్టలు గాని, మన సాంప్రదాయాల గురించి, మన చీర కట్టు గురించి మనం ఎలా చూపిస్తాం, మన దేవుళ్ళ గురించి గాని, మనుండే విలనిజాన్ని ఎలా చూపించుకుంటాం, హీరోయిజాన్ని గాని, బయట దేశాలు కూడా వాళ్ళ బట్టలు గాని, వాళ్ళ ఫ్యాషన్స్ గాని, వాళ్ళ దేవుళ్ళ గురించి గాని, వాళ్ళ రిలీజియన్ గురించి గాని ఎలా చూపిస్తారో సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయ్యేది. వాళ్ళ సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతది. ఒకడంటాడు ఆ సినిమాలు చూస్తే మనమేం అనుకుంటామని, అలా గాదు. వాళ్ళ మైండ్ సెట్‌లో ఉన్నదే బయటకొస్తది. ఇప్పుడు 'రాజమౌళి' గారు తీసుకుంటే ఎక్కువ మనకి హిందూ దేవి దేవతల గురించి సినిమాలుంటాయి. అదెందుకంటే ఆయన పుట్టిన నేచర్ ఇక్కడ ఇండియాలో పుట్టింది ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కలిసి ఆయనది అలాగుంటది. జేమ్స్ కెమెరాన్ కూడా చూడండి. ఇది 'టెర్మినేటర్' సినిమా గాని, 'టైటానిక్' సినిమా గాని, ఇంకా చానా ఆయన సినిమాలు పాతయి మనం గతంలో చూసుకుంటే, ఆయన తీసే సినిమాలన్నీ ఆయన పుట్టిన నేచర్ నుంచి వచ్చినట్లే ఉంటాయి. ఎక్కడ మనకి సంబంధం ఉండదు. నేను చెప్పేదేంటంటే, వాళ్ళు పుట్టి నేచర్, వాళ్ళు పెరిగే విధానం గాని, అలాంటి వాళ్ళ మైండ్ సెట్‌లో నుంచి వచ్చే సినిమాలు వాళ్ళ కల్చర్‌ని డిసైడ్ చేస్తాయన్నమాట. అలాగే మనం ఇక్కడ గాని వాళ్ళ సినిమాలు చూస్తే మనకు చానా వరకు క్లారిటీ వస్తది. ఈయన మళ్ళీ అటు పోయి సినిమాలు తెచ్చినయి కాదు. నేను చెప్పే ఒక పర్టిక్యులర్ పాయింట్ ఏందంటే, అన్వేష్ గారు చెప్పింది 100% తప్పు. ఇక్కడే కరప్షన్ ఎక్కువుంటది. అక్కడ ఉండదంటే మనకు కొంచెం ఏందంటే మన దేశ జనాభా ఎక్కువ. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఇన్ని రాష్ట్రాలు మన దేశంలో 365 రోజులు సంవత్సరానికి 365 రోజులు ఎడారి ఉన్న రాష్ట్రం మన ఊర్లోనే ఉంటది. సంవత్సరానికి 365 రోజులు మంచు కురిసే రాష్ట్రం అంతానే ఉంటది. వర్షాలు పడే రాష్ట్రం అంతానే ఉంటది. మనకి లేనిది మన ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ కూడా మనతానే ఉంది. అది మనకు కూడా తెలుసు ఆ రాష్ట్రం ఏదో. మీకు కూడా తెలుసు. కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూసే వాళ్ళకి కూడా తెలుసు అది రాష్ట్రం ఎటో కామెంట్ చేయండి. ఇంత క్లీన్ ఉన్న దాని గురించి మనం దాన్ని పర్టిక్యులర్‌గా మనం దాన్ని రేజ్ అంటే మనకు కావాలన్న మంచిని మనం పక్కనోళ్ళకి ప్రెజెంట్ చేసుకోలేకపోవడం. ఇప్పుడు మనం అక్కడ ఎళ్ళినామనుకో కొన్ని రాష్ట్రాలు ఎళ్ళినామనుకో ప్రతి రాష్ట్రం వాళ్ళేంది థాయిలాండ్ గాని, అవి గాని బీచ్‌ల గురించి వాటి గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. కానీ మనం ఇక్కడ ఉండేది ఏందంటే మనం ప్రమోట్ చేసుకోలేకపోవడం మన తప్పు. ఇప్పుడు అదే చెప్తున్నా 360 ఎడారి ఉంటది. 365 రోజులు మంచు కురుస్తది. వర్షాలంటే చలి ఉన్న 365 చలి ఉంటది. మనకి మేఘాల పైన ఉన్న రాష్ట్రం కూడా మన దగ్గర ఉంది. మేఘాల కంటే పైనుండే రాష్ట్రం కూడా మనకాడే ఉంది. కానీ మనం ఏందంటే వాటిని ప్రమోట్ చేసుకోలేకపోవడం వల్ల ఎందుకంటే మనకు టూరిజం రాదు. టూరిస్టులు రారు. మనకి ఆర్థిక వ్యవస్థ మనకు అంతగా బలపడదు. ఎందుకంటే మనం వాటి గురించి ఆలోచించే విధానం ఉండదు. మనం ఇక్కడ మాట్లాడుకునేది చెప్తున్నా కదా! మన ఊరు గురించి మనం మాట్లాడుకుంటే ఏందంటే మనకి మతాల మీద ఎక్కువ అవగాహన మనకి. మనం ఆ దేవుడిని, ఆ దేవుడి గురించి గొప్ప చెప్పినోడిని మనం ప్రేరేపిస్తాం. ఈ దేవుని గురించి గొప్ప చెప్పినా ప్రేరేపిస్తాం. ఎవరి మతం వాళ్ళేంటంటే వాళ్ళ దేవుడిని పొగిడితే వాళ్ళకి ఎక్కడ లేని ఉబ్బిపోతారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు గాని, ఎవరన్నా గాని ఆలోచించే విధానం నాకు ఒక మైండ్ సెట్‌లో ఒకటుంటదనమాట. అదేంటిదంటే ఇక్కడ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి గదా! ఈటి గురించి అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు? మన దేశంలో ఉన్న ఫేమస్ యాక్టర్స్ తీసుకుంటే ఇప్పుడు 'ప్రభాస్' కాడి నుంచి 'సల్మాన్ ఖాన్' వరకు ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్‌ని తీసుకొని ప్రమోట్ చేయొచ్చు కదా గవర్నమెంటు. ఇప్పుడు వాళ్ళ యాక్టర్స్‌ని అడిగితే అంటే
మీ 1 వీక్ మాకు కాల్స్ కావాలి ఇలా మనం ప్రమోట్ చేసుకుందాం మన దేశం గురించి ఇట్లా మన టూరిజాన్ని పెంచుకుందామంటే ప్రతి యాక్టర్ ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడు? మన దేశాన్ని మనం డెవలప్ చేసుకుందామంటే ఏ యాక్టర్ అయినా ఒప్పుకుంటాడు. వాటి గురించి మనం బయటికి తెలవకపోవడం వల్లే కదా మన కాడికి రాంది. నేను చెప్పేదేంటంటే ఇక్కడ మనకి మనీ ఎక్కువొచ్చిందనుకో, మనం మన దేశాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ జేసుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న అంటారు చూసావా? మన దగ్గర ఉన్న ఫ్యాషన్‌ని మనం 10 మందికి చూపించుకోలేకపోతున్నాం. మన దేశంలో టూరిజం పక్క వాళ్ళకి తిరిగిపోవడమే గదా! మన దేశానికి రానిది. ఇక్కడ మనకి ప్రతి దేశంలో కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి. మన దేశంలో 365 రోజులు ఎండ, 365 రోజులు చలి, 300 మేఘాల కంటే హైట్‌లో ఉండే రాష్ట్రాలు గూడా మన దగ్గరే ఉన్నాయి. వాటిని మనం ఎంత హైలీగా ప్రమోట్ చేసుకుంటే మనకంత టూరిజం పెరిగిపోయిద్ది. కానీ వాటి గురించి అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాంటి వాటి గురించి ఆలోచించదు. ఒక గవర్నమెంట్ వచ్చి ఒక మతం అంటది. ఒక గవర్నమెంట్ వచ్చి ఒక మతం గురించి మాట్లాడితే మనలో ఉన్న మైనస్ కూడా ఏందంటే మనం చెప్పుకోవడం. మాకిప్పుడు మా గవర్నమెంట్ ఉంది. మా మా మతాన్ని ప్రేరేపిస్తది అంటారు. ఇంకొకళ్ళొచ్చి మా గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ మా మతాన్ని గొప్ప చేస్తది. మా ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మా మతాన్ని మేము రేజ్ చేసుకుంటాం అనేలాగా మాట్లాడుకుంటారు గానీ, ఎవరు కూడా పర్టిక్యులర్‌గా ఇలాంటి పాయింట్స్ గురించి మాట్లాడరు. నేను మళ్ళీ చెప్తున్నా. మన దేశం గురించి గాదు. ప్రతి దేశంలో మంచి వాళ్ళుంటారు, చెడ్డ వాళ్ళుంటారు. అక్కడ హత్యలు జరుగుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ జరుగుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడరు. కొంచెం వాటిని బహిరంగంగా లోపలే దాచేసి పెట్టుకుంటారు. బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడరు. మనమేందంటే మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ గూడా వాళ్ళ దేశాల గురించి మాట్లాడుకుంటే కొన్ని ప్రజల్ని కొంతమందిని అడిగినప్పుడు ఏందంటే చెప్తారు. అక్కడ గూడా ఉండాల్సినవి ఉంటాయి. కాకపోతే కొంచెం అక్కడ భయం అనేది ఎక్కువ చూపిస్తారు. మనమేందంటే మనకు ఇక్కడ లౌకిక రాజ్యాలు మన స్వతంత్ర దేశం మనది. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం అనేది ఒకటే. కాకపోతే ఏందంటే ఇక్కడ యూట్యూబర్స్ గాని, ఎవరన్నా గాని మనకిక్కడ మనం చూసుకుంటే ఫ్రీడమ్ మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు పాస్టర్‌ల కాడ్నుంచి, బాబాల కాడ్నుంచి ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళ గురించి గాని మనకున్నప్పుడు 3 మతాలు గాదు చాలా మతాలు ఈటి గురించి మాట్లాడుకున్నా ఒక్క మతాన్ని ఒక బండబూతులు తిట్టుకుంటారు. అదే మనకిక్కడ వచ్చే చిక్కు. ఎందుకంటే ఎవ్వరు ఇప్పుడు ఒక నిజమైన వ్యక్తులు అసలు తిట్టుకోవడం ఏందో నాకర్థం గాదు. ఇప్పుడు అలా ఒక మనిషి వచ్చి మన దేశం గురించి మనమే మాట్లాడుకునే విధంగా వచ్చేసాం. నేనిక్కడ పర్టిక్యులర్‌గా చెప్పడానిసిందేందంటే ప్రతి దగ్గర మంచిగుంటది, చెడుగుంటది. అది మన తానే గాదు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి దగ్గర ఉంటది. కాకపోతే ఏందంటే మనం మన దగ్గర ఉన్న చెప్పినా గదా! టూరిజాన్ని మనం పెంచుకోము. మన దగ్గర ఉండాల్సిన టూరిజం చానా అంటే చానా ఉంటది. కానీ మనం దాన్ని పెంచుకోం. ఎందుకంటే దాన్ని ఎవడు యాక్సెప్ట్ జేయరు. పక్కనున్న నేపాల్‌కెళ్ళాలంటారు గానీ ఇండియాలో తిరగాలని జెప్పి ఎవరనరు. ఎందుకంటే మనం వాటిని ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల. ఒక పెద్ద హీరో ఒక పెద్ద హీరో ఒక కూల్ డ్రింక్స్ గురించి యాడ్ జేస్తే ఆయనకు వందల కోట్లు ఇస్తారు. ఆయనకన్ని కోట్లు ఎందుకు ఇస్తారంటే ఆయన ఈ యాడ్ చేయటం వల్ల వాళ్ళకెంత ప్రాఫిట్ వస్తది. అదే ఒక పెద్ద హీరో ఒక యాడ్ చేస్తూ ఇండియాలో ఎవరైతే టూరిస్టులున్నారో మీరు ఈ రాష్ట్రానికెళ్ళండి. ఇక్కడ మీకు చాలా అద్భుతంగా ఉంటది అని ఏదన్నా గాని సంథింగ్ నాకు సడెన్‌గా వస్తలేదు. ఇలా ఒక పెద్ద స్టార్ హీరో ఒక రాష్ట్రం గురించి గాని ఒక యాడ్ చేసిండనుకో ఇక్కడ 365 ఎడారి ఉంటది. ఇక్కడ 365 మంచిగా కురుస్తాయి. ఇక్కడ 365 చలి ఒకటి ఇక్కడ మేఘాలు మేఘాల కంటే పైన ఇక్కడ ఇల్లుంటాయని జెప్పి ఒక పెద్ద స్టార్ హీరో ఒక్కొక్కళ్ళు సెపరేట్ జెప్తాను. చెప్తే ఎవరు పోకుండా ఉంటారా? చూడకుండా ఉంటారా? పక్క దేశాలు పోవడం గాదు. డబ్బులు పెట్టి మరి పక్క దేశాలు పోతారు. అదే మన దేశంలో మన హీరోలు అడ్వర్టైజ్ జేస్తే మన వాళ్ళు ఎందుకు పోకుండా ఉంటారు? మన వాళ్ళు పోవడమే కాదు దీన్ని వరల్డ్ వైడ్‌గా ఈ యాడ్స్‌ని గాని మనం పెద్ద పెద్ద స్టార్ హీరోతో చేపిస్తే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఒకళ్ళు ఎందుకు రాకుండా ఉంటారు? వాటిని మనం చూపించలేకపోతున్నాం. ఇక్కడ నా ఆవేదన ఏందంటే నేను చెప్పడం ఏందంటే అన్వేష్ గారి టాపిక్‌ని తీసుకోవడం ఇది ఇంతవరకు ముఖ్యం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అన్వేష్ గారిది, అయోధ్యుడు గారి గురించి టాపిక్ వస్తుంది. నెక్స్ట్ వీడియో నుంచి అది మాట్లాడుకుందాం గానీ నేను అనుకోనుండే కొన్ని ఆలోచనలనమాట ఇవి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇలా స్టాండ్ తీసుకుంటే బాగుంటది గదా! మళ్ళీ మన దేశం నేనేం తప్పుగా అంటలేదు. కాకపోతే నా ఆలోచన మన దగ్గర ఉన్న అటువంటి బీచ్‌లు గాని, ఇక్కడ ఎన్ని బీచ్‌లుంటాయో మనకే తెలుసు. నేను ఆంధ్రాలో చూసుకున్నా గూడా, ఈ ఆంధ్రాలోనే నాకు చుట్టుపక్కల ఓ 4, 5 బీచ్‌లున్నాయి. వీటి గురించి తెలుసుకునే విధానం మనం చెప్పలేము. జనాలకు చెప్పలేకపోవడం వల్లనే గదా! వాటి గురించి తెలిసి ప్రతి హీరోని ప్రతి ఊ ప్రతి రాష్ట్రానికి ఒక హీరోని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టి మనం యాడ్‌లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చూపించినా కూడా ప్రతి ఒక్కళ్ళు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు వస్తారు, చూస్తారు. కానీ దాని గురించి మన గవర్నమెంట్ ఎలాంటి ఖర్చులు చేయదు. ఒక హీరోతో ఒక యాడ్ చేపించి అన్ని వందల కోట్లు పెట్టి ఆ యాడ్‌ని ప్రపంచవ్యాప్తంగా మనం గ్లోబల్‌గా రిలీజ్ చేసి అని మనం పెట్టుకున్నామనుకో, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపరుద్ది కదా! అన్న ఒక ఆలోచన అంతే గాని, మీరు ఈ వీడియో ఎంతమంది చూస్తారు? మీకు కూడా ఇలాంటి ఒక ఆలోచన డిఫరెంట్‌గా వచ్చుంటే, ఇంకా ఇలాంటి కొత్త కొత్త విషయాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. మీరు డెఫినిట్‌గా షేర్ చేయడం మర్చిపోవద్దు. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు రావాలంటే మెయిన్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.